వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సిజేరియన్ డెలివరీ తర్వాత కుట్లు ఎన్ని రోజులకు మానుతాయి, సో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ఎప్పుడు తెలుస్తుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి సో సిజేరియన్ డెలివరీ అయిన మదర్స్కి ఈ డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ సిజేరియన్ స్టిచెస్ అనేవి అసలు ఎప్పుడు మానుతాయి అనేది ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఈ సిజేరియన్ స్టిచెస్ అనేవి నార్మల్గా మనకి బయట వేసిన స్టిచెస్ అయితే దాదాపుగా 1 వీక్లోనే హీల్ అయిపోతాయి పూర్తిగా. కానీ లోపల మనం కొన్ని పొరలకి వేస్తాం కదా, ఆ వేసిన స్టిచెస్ మాత్రం మానడానికి మాత్రం దాదాపుగా ఒక నెలన్నర అయితే టైం పడుతుంది అన్నమాట. సో డెఫినెట్లీ కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకుంటే 100% ఈ స్టిచెస్ అనేవి త్వరగా మానడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది మదర్స్ ఏంటంటే ఆ స్టిచెస్ మానలేదని, లేకపోతే కొంచెం నొప్పి వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. అందుకనే డాక్టర్స్ నార్మల్గా మనకి డెలివరీ అయిన తర్వాత కొన్ని పెయిన్ కిల్లర్స్, కొన్ని టాబ్లెట్స్ అయితే ఇస్తారన్నమాట. సో వాటి మనము యూజ్ చేసినంత వరకు ఆ పెయిన్ అయితే ఏమి ఎక్కువగా తెలీదు. ఎప్పుడైతే మనము వాళ్ళు ఎంత జస్ట్ ఒక 1-2 వీక్స్ వరకు మనకి అవి ఇస్తూ ఉంటారు టాబ్లెట్స్, అప్పటి వరకు మనకు ఆ పెయిన్ తెలీదు. కానీ ఎప్పుడైతే మనం ఆ టాబ్లెట్స్ ఆఫ్ చేస్తామో ఆ తర్వాత మళ్ళీ మనకు కడుపులో వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మనకి బయట స్టిచెస్ హీల్ అయినా కూడా లోపల స్టిచెస్ మారడానికి టైం పడుతుంది. ఖచ్చితంగా కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానీ, కొంచెం బరువులు అంటే వెయిట్ మోయడం అట్లాంటివి చేయొద్దు. సో అట్లాంటివి చేస్తే కొన్ని సందర్భాలలో లోపల ఉన్న స్టిచెస్ ఊడిపోయే ప్రమాదం ఉంది. బయట స్టిచెస్ ఊడిపోయినా కూడా మనము వాటిని తొందరగా కవర్ చేయడానికి ఉంటుంది, కానీ లోపల స్టిచెస్ ఊడిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అందుకని జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడిప్పుడే బరువులు మోయడము అట్లాంటివి చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అంటే మనం కొంచెం ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్స్, అంటే మనకి ఆ స్టిచెస్ అనేవి తొందరగా హీల్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటే తొందరగా హీల్ అవుతాయి అన్నమాట. సో క్లియర్గా అర్థమైంది కదా ఏంటంటే మనకి సిజేరియన్ స్టిచెస్ అనేవి ఎన్ని రోజులకు మానుతాయి అనేది. సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.